స్టేషన్ ప్రాంతంలో అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరిని తనిఖీ చేయగా 50 కేజీల గంజాయి పట్టుబడింది. ఖమ్మం 1 టౌన్ ఎస్ఐ సిబ్బంది పెట్రోలింగ్ చేస్తుండగా ఖమ్మం రైల్వే స్టేషన్ ఆటో స్టాండ్లో సూపర్ బ్యాగులతో ఉన్న ఇద్దరి నుండి గంజాయి, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఒరిస్సాకు చెందిన సందీప్ కుమార్ పూణేలో ఉండే అతుల్ సదాశివ్కు అమ్మడానికి తీసుకువెళ్తుండగా పట్టుబడ్డారు. స్వాధీనపరుచుకున్న 25 ప్యాకెట్ల గంజాయి బరువు 50.137 కేజీలు ఉండగా దీని విలువ సుమారు 30 లక్షలు ఉండవచ్చని పోలీసులు చెప్పారు. ఎస్ఐ గారు తన సిబ్బందితో ఉన్నతాధికారుల ఆదేశానుసారం పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా సుమారు 8 గంటల సమయంలో ఖమ్మం రైల్వే స్టేషన్ ఆవరణలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా 2 సూపర్ బ్యాగ్ సంచులతోటి కనబడగా వారిని ఆపి విచారించగా వారి వద్ద బ్యాగులలో గంజాయి లభించింది. అందులో 50 ప్యాకెట్లు 25 ప్యాకెట్లు సుమారు 50 కిలోల గంజాయి లభించింది. మంచుల సమక్షంలో పంచనామా నిర్వహించడం జరిగింది. పంచనామా నిర్వహించి వారి వద్ద నుంచి 25 లక్షల విలువ గల 50 కిలోల గంజాయిని సీజ్ చేయడం జరిగింది. ఆ పట్టుకున్న ఇద్దరు వివరాలు, ఒక అతను పుష్కరు, సంతోష్ పైకా, వీళ్ళిద్దరు కూడా ఒరిస్సాకు సంబంధించిన వాస్తవ్యులు. ఇదివరకు ఈ పుష్కర్ అనే వ్యక్తి మీద నేలకొండపల్లిలో ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ